తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అత్యంత పవిత్రమైనది. శ్రీవారి లడ్డుకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో మరెవరూ అలాంటి లడ్డును తయారు చేయలేరు అండ్ చేయరు కూడా. హిందువులు తిరుపతి లడ్డును చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారని ల్యాబ్ రిపోర్ట్ లో తెలిసింది. ఈ రిపోర్ట్ నిజమా? అయితే కల్తీ నెయ్యిని ఎవరు సరఫరా చేశారు? వైసీపీ గవర్నమెంటేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డుకు కూడా అంతే ప్రాముఖ్యత అండ్ ప్రాధాన్యత ఉంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డును స్వామివారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి 39 ఏళ్లు పూర్తి అయింది. మొదట 1715 ఆగస్టు 2న లడ్డును ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. తిరుమల లడ్డుకు 2014లో జిఐ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ స్టేటస్ వచ్చింది. ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా గుర్తింపు సాధించిన వాటికి జిఐ జారీ చేస్తారు. అంటే గుర్తింపు పొందిన వస్తువులు, ఆహార పదార్థాలను ఆయా గుర్తింపు పొందిన సంస్థలు, వ్యక్తులు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు వినియోగిస్తే సివిల్, క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అందుకే తిరుమల లడ్డును టీటీడీ తప్ప మరెవరూ తయారు చేసే అవకాశం లేదు. తిరుపతి లడ్డులో వాడటానికి సంవత్సరానికి 5,000 టన్నుల ఆవు నెయ్యి అవసరమవుతుంది. అందుకోసం టీటీడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లను ఇన్వైట్ చేస్తుంది. ఆ టెండర్ దక్కిన కంపెనీని టీటీడీ బోర్డు చెక్ చేసి అలాట్ చేస్తుంది. ఈ బిడ్డింగ్ మార్చి 2023న జరిగింది. అండ్ అందులో లోయెస్ట్ బిడ్డర్ అయిన ప్రీమియర్ అండ్ ఆల్ఫా అనే 2 కంపెనీస్ ని యాక్సెప్ట్ చేసింది. అయితే ఇవి 2 అవసరమయ్యే అంత నెయ్యిని సప్లై చేయలేవు కాబట్టి మిగతా నెయ్యి కోసం టీటీడీ 3వ కంపెనీని కూడా లాస్ట్ ఇయర్ ఒప్పుకుంది. ఇలా 3వ బిడ్డింగ్ గెలుచుకున్న కంపెనీ కేఎంఎఫ్ నందిని కంపెనీ. కానీ వాళ్ళు లాస్ట్ ఇయర్ తప్పుకున్నారు. ఎందుకంటే కల్తీ చేయకుండా గవర్నమెంట్ అడిగే రేటుకి ఇవ్వలేము అని. తిరుపతి లడ్డు 5 సంవత్సరాల ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా లడ్డు మీద చాలా మంది భక్తులు అండ్ అర్చకులు కంప్లైంట్ కూడా చేశారు. ఈ విషయం లాస్ట్ ఇయర్ వైసీపీ నాయకులకు కూడా తెలుసు. కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ కొత్త ఈవోగా శ్యామలారావు గారిని పెట్టారు. ఈయన ప్రసాదం క్వాలిటీ ఎందుకు తగ్గింది, ఇంత తక్కువ ధరకే నెయ్యి ఎలా సప్లై చేశారు అనే డౌట్ వచ్చి జూలై 9న లడ్డు శాంపుల్స్ ని గుజరాత్ లోని NDDB CALF ల్యాబ్ కు పంపారు. జూలై 16న ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్ లో నెయ్యిలో బీప్ టాలో పామాయిల్, పంది కొవ్వు, చేప నూనెలు కలిసాయి అని రిపోర్ట్ లో తేలింది. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే జూలై 16న ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి కదా, మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అని అంటున్నారు. అండ్ రిపోర్ట్స్ బయట పెట్టడానికి గవర్నమెంట్ ఎన్ని రోజులు ఎందుకు తీసుకుందో త్వరలోనే నిజాలు తెలుస్తాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.